నమస్కారం అండి. నేను డాక్టర్ నవీన్ కుమార్ వెనుగల్ల, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ నాసా హాస్పిటల్ ఎల్బీ నగర్. ఇప్పుడు మనం సొసైటీలో హెడ్ఏక్ అనేటువంటిది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం. సో ప్రైమరీ హెడ్ఏక్స్ అనేటువంటివి 3 రకాలు ఉంటాయండి. ఒకటి మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్, ఇంకోటి టెన్షన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్, ఇంకోటి క్లస్టర్ హెడ్ఏక్ అనమాట. అంటే ఏ కారణం లేకుండా వచ్చే హెడ్ఏక్స్. సో స్ట్రెస్ హెడ్ఏక్ అనేటువంటి చాలా కామన్. ఇప్పుడు కంప్యూటర్ జాబ్ చేసేటువంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే నార్మల్ ఎవరికి ఒత్తిడి ఉన్నా కూడా ఒకసారి మెదడంతా కూడా ఏదో తాడుబెట్టి బలంగా బ్యాండ్ లైక్ సెన్సేషన్ ఉంటాం, తాడుబెట్టి కట్టేసినట్టుగా తలనొప్పి వస్తుంది. సో అది ఒక 10-15 నిమిషాలు ఉంటుంది. తర్వాత రిలాక్స్ అయిన కొద్దీ తగ్గిపోతుంది. ఇది కామన్ టైప్ ఆఫ్ స్ట్రెస్ హెడ్ఏక్ అంటాం. దీనికి స్ట్రెస్ తగ్గించుకోవడం, సింపుల్ ట్రీట్మెంట్ తగ్గిపోతుంది. రెండో కామన్ మైగ్రేన్ టైప్ ఆఫ్ హెడ్ఏక్. మైగ్రేన్లో ఎట్లా ఉంటుందంటే పార్శ్వనొప్పి, వన్ సైడ్ హెడ్ఏక్ రావచ్చు. కొంతమంది 2 పక్కల వస్తుంది. కొంచెం హెడ్ఏక్ వచ్చే ముందు మసకగా అనిపించడము, తర్వాత బ్లర్రీ విజన్తో పాటు వాంతులు అయిపోవడము, ఏ సౌండ్స్ లైట్ ఏది పడకపోవడము, ఎప్పుడు రూమ్లోకి వెళ్ళిపోయి పడుకోవాలనిపించడం, ఇటువంటి లక్షణాలతో మైగ్రేన్ హెడ్ఏక్ వస్తుంది. మూడోది క్లస్టర్ హెడ్ఏక్. అంటే ఉన్నట్టుండి వన్ సైడ్ సివియర్ హెడ్ఏక్ వచ్చేసి ముక్కెమ్మటి నీరు గారిపోవడం, కళ్ళెమ్మటి నీరు గారిపోవడం, ఇవన్నీ కనుక ఉన్నట్టయితే క్లస్టర్ హెడ్ఏక్ అనుకుంటాం. ఈ 3 హెడ్ఏక్స్ కామన్ అండి. ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా మనం చూపించుకున్నట్టయితే మనం కరెక్ట్ డయాగ్నోస్ చేసుకొని సరైన చికిత్స దీనికి అందుబాటులో ఉంటుంది. పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.